గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్ కాదు, ఆ, ఒక వ్లాగ్ అంతే. ఇదేంటంటే నేను ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న షెల్ఫ్లో కొన్ని ఆర్గనైజర్స్ని నేనే తయారు చేసుకున్నాను. ముందుగా నేను అవి ఏంటి అని చూపిస్తాను మీకు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మరి తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయినాక పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది. దాంట్లో మీకు 3 ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు పైన ఆల్ అని ఉంటుంది కదా, దాన్ని మాత్రమే ప్రెస్ చేయండి. అది చేయడం వలన నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు వెతుక్కోకుండానే. మరి స్టార్ట్ చేసే ముందు నేను ఈ షెల్ఫ్ని తయారు చేద్దాం అనుకున్నాను కదా, దీనికి మెయిన్గా ఏంటంటే మాది ఓన్ హౌస్ కాదు, దాంట్లో నేను డైరెక్ట్గా చేయించలేమేమి, ఎందుకంటే మనకి ఖర్చు అవుతుంది కదా, మరి వేరే చోటికి వెళ్ళినప్పుడు ఉపయోగపడదు. అయితే దీన్ని లో బడ్జెట్లో చేద్దాం అనుకున్నాను. ముందుగా అయితే ఒక వుడ్ పీస్ని తీసుకొని ఒక స్టాండ్ లాగా బేస్ లాగా చేద్దాం అనుకొని నేను కార్పెంటర్ షాప్కి అటు ఇటు కూడా వెళ్ళాను, అడిగాను. ఆ వుడ్ కాస్ట్ విడిగా, మళ్ళీ దానికి మనం సైజెస్ చూసుకొని ఫిట్ చేయించినందుకు విడిగా అలా అన్నారు. సరే ఇదంతా ఎందుకులే అని చెప్పేసి నేను ఆల్రెడీ క్రాఫ్ట్ చేస్తూ ఉంటాను కదా, మీ అందరికి తెలుసు కదా, నా ఓన్గా నేను ఒక చిన్న స్టాండ్ లాగా తయారు చేసుకుందాము, అన్నీ ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అందుకని అది మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని ఒకసారి షేర్ చేద్దాం అనిపించింది. చేసేటప్పుడు మీకు అంటే నేను ఆల్రెడీ 2 షెల్ఫ్లాగా డివైడ్ చేశాను. ఒకటి ఆల్రెడీ చేసేసాను, ఇంకోటి చేస్తున్నాను. ఎందుకో అనిపించింది, సరే మీలో ఎవరికైనా యూజ్ అవుతే కనుక తయారు చేసుకుంటారు కదా అని చెప్పేసి నేను ఇప్పుడు ఆ వీడియోని కూడా షేర్ చేస్తాను. అయితే ఇప్పుడు ఆ షెల్ఫ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా బయటికి తీసాను అనమాట. అంటే నా ఖజానాలోంచి కొన్ని ఐటమ్స్ని బయటికి తీసాను, అవి మీతో షేర్ చేద్దాం అనిపించింది. ఇదంతా ఏంటంటే మా షెల్ఫ్ మీకు ఒకసారి చూపిస్తాను కదా, చూసేద్దురు కానీ అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్న షెల్ఫ్లో నేను ఆర్గనైజర్స్ తయారు చేసి పెట్టేశాను. ఆ వీడియోను కూడా పోస్ట్ చేశాను. ఇందులో ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త ఐటమ్స్ కూడా వచ్చాయండి. అవన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్గా అయితే నేను ఆ ఆర్గనైజర్స్ ఎలా తయారు చేశాను ఏంటి అన్నది ఐ బటన్లో లింక్ ఇస్తాను, కావాలంటే ఆ వీడియో చూడండి. మొత్తం టోటల్గా ఆ షెల్ఫ్లో ఉన్న సామాన్లు మొత్తం ఇవే అన్నమాట కదా. ఆ షెల్ఫ్ మొత్తం దాంట్లో నేను ఎన్ని సామాన్లని ఇరికించి పెట్టానో తెలుసా. వాటిల్లో కొన్ని ఐటమ్స్ని నేను రెగ్యులర్గా వాడదాం అనుకున్నాను, కాకపోతే అవి లోపలికి ఉండడం, మళ్ళీ లోపు కొత్త ఏమన్నా తీసుకొస్తే మళ్ళీ వాటిల్లో పెట్టడము, ఆ విధంగా అవ్వడం వల్ల ఏంటంటే పాతయన్నీ కూడా ఒక మూలకి వెళ్ళిపోయినాయి అనమాట, వాడట్లేను. వాటిల్లో కొన్ని ఐటమ్స్ని నేను మీతో షేర్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ నేను లోపల పెట్టేశాను అనుకోండి, అవి చూపించడం అసలు కుదరదు నాకు ఇక. అందుకని ఒకసారి షేర్ చేస్తాను. ముందుగా ఇలాంటి బాక్సెస్ మీ అందరి ఇళ్లలో, చాలామంది ఇళ్లలో ఉండే ఉంటాయి, గ్లాస్వి. ఇవి నేను అప్పుడు రిలయన్స్లోనే అనుకుంటాను తీసుకున్నాను. ఇవి చట్నీలు అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటాయి కదా ఫ్రిడ్జ్లో. ఈ విధంగా ఒకటి ఇది కూడా ఉంటుంది మూత, ఈ మోడల్ ఒకటి తీసుకున్నాను. ఇవి ఎంత పడినాయో అయితే నాకు ఐడియా లేదు కానండి, ఇవైతే 30 రూపీస్ ఆ రేంజ్లోనే పడినాయి. అందులోనే ఇదొక బౌల్. ఈ విధంగా ఉంటాయి. ఇవేంటంటే ఫ్రిడ్జ్లో నేను ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటాయి, లేదంటే ఏదైనా డైనింగ్ టేబుల్ మీద ఏమైనా చట్నీస్ అలాంటివి చేసుకున్నప్పుడు పెట్టుకుంటే బాగుంటాయి అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాను. అంతకుముందు ఇటువంటివే కొంచెం పెద్దవి ఉండేయండి నా దగ్గర. అవేంటంటే మూతలు వాడడం వల్ల మూతలు ఖరాబ్ అయిపోయినాయి, ఓన్లీ ఆ బౌల్స్ మాత్రం మిగిలినాయి. ఈసారి అయితే ఇవి తీసుకున్నాను. ఇవి ఉన్నాయి అన్నమాట షెల్ఫ్లో. ఇక్కడ ఈ ఖజానా అంతా కూడా మీకు చూపించాను కదా, వాటిల్లో చూపిస్తున్నాను. చూసారు కదా ఈ కప్పు, ఇది వచ్చేసి మనకి ఇంత ఇంత ఉంటుంది, వెడల్పు వచ్చేసి ఇలా ఇంత పెద్దదండి. ఇది మిల్క్ తాగే కప్పు కంటే కూడా కొంచెం పెద్దదే. ఇది వచ్చేసి సిరామిక్ కాదు, బోన్ చైనా. దీంట్లో ఏంటంటే మనకి మైక్రోవేవ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి నేను మెట్రోలో తీసుకున్నాను. ఇవైతే యాక్చువల్గా 2 డిజైన్స్ అనమాట. ఇవి 2 కూడా మనం ఏదన్నా సూప్స్ అలాంటివి తాగడానికైనా, లేదంటే మ్యాగీలు అలాంటివి ఏమన్నా చేసుకున్నా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇంకేదైనా వాడుకోవచ్చు, బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాయి. ఒక్కొక్కటి 89 రూపీస్ పడిందండి అప్పట్లో నేను తీసుకున్నప్పుడు. ఇవి తీసుకొని కూడా దాదాపు 5 ఇయర్స్ బ్యాక్, 6-7 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్. అవి ఇవన్నీ కూడా నా కప్ కలెక్షన్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఈ విధంగా ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి చాలా పెద్దవండి, ఇదిగోండి చూడండి.
ఇవి నేను పప్పెట్ జమాల్స్ అని ఒకటి ఉంటుందన్నమాట మాకు దగ్గరలో, అక్కడ తీసుకున్నాను. పప్పెట్ జమాల్స్లో అయితే అసలు ఎన్ని కలెక్షన్ తీసుకున్నాను. నా అన్నీ కూడా పైన మీరు కిచెన్లో చూసినట్టయితే ఒక పెద్ద పెద్ద డ్రమ్స్లో పెట్టుంచాను అనమాట, అన్ని గ్లాస్ వేరు. అవి ఎప్పుడైనా తీసినప్పుడు చూపిస్తాను. ఇవైతే ప్రజెంట్గా ఇవి నేను యూజ్ చేసుకోవడానికని ఉంచుకున్నాను. ఎప్పుడన్నా మిల్క్ పిల్లలకి ఇవ్వడానికైనా, ఏదైనా జ్యూసులు చేసినప్పుడు డెకరేషన్ చేసుకోవడానికైనా బాగుంటాయి కదా. ఇవి కూడా 60 ఆర్ 70 రూపీస్ పడిందండి ఈచ్ వన్. ఇవి కూడా ఆఫర్లో ఉన్నప్పుడే తీసుకున్నాను. ఇందులో లైట్గా ఈ కలర్సే ఉన్నాయన్నమాట, అందుకని 2 కలర్స్ తీసుకున్నాను. వచ్చేసి ఈ కప్పులండి, ఇవి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి హోమ్ సెంటర్లో ఉంటాయి. సెట్ ఆఫ్ 3, ఇంకోటి అటు లోపల ఉండిపోయింది. అది అంటే సైజ్ చూసుకోవడానికి షెల్ఫ్ది. ఇవి కప్స్ పడతాయా లేదా అన్నట్టుగా అక్కడ పెట్టాను. ఇవి 3. ఇవి వచ్చేసి 199 రూపీస్ ఆ రేంజ్లో పడినట్టున్నాయి. ఇవి వచ్చేసి మాన్సూన్ జార్స్ ఉంటాయి కదా అవి. వీటితో పాటు ఇక్కడ స్టాండ్ లాగా కూడా వచ్చింది. ఇవేంటంటే నేను పెద్దది ఒకటి, మనకి వాటర్ స్టోర్ చేసుకునే ట్యాంక్ లాగా ఉంటుంది కదా మనకి ఇంత పెద్దగా, దాంతోపాటు సెట్ అండి ఇవి. ఇది నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. ఇవి మొత్తం 6 వస్తాయి మనకి, ఇలాంటివి 6 వస్తాయి. మళ్ళీ వీటికి స్ట్రా ఉంటుంది 6. మళ్ళీ నెక్స్ట్ పెద్దది, అది మగ్గు లాగా, అంటే మనకి పెద్దది ఒకటి ఇట్లా బాటిల్ లాగా వస్తుంది కదా అది. ఇవన్నీ కలిపి 800 రూపీస్ అలా పడిందండి. మొత్తం 6 ప్లస్ స్టాండ్, ఆ జార్ కలిపి 800 రూపీస్ దాకా మనకి హోమ్ సెంటర్లో ఆఫర్లో ఉంటే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి మీకు ఆల్రెడీ షేర్ చేసినట్టున్నాను. ఇవి ఏంటంటే మనకి సీజనింగ్ చేసుకోవడానికి, అంటే కేక్స్ కానీ అలాంటివి ఏమైనా చేసినప్పుడు దీనిలో హోల్స్ ఉంటాయి పక్కన. మనం షుగర్ సిరప్ ఉంటుంది కదా, దాన్ని ఇందులో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలానే షుగర్ పొడి ఉంటుంది కదా, వాటినైనా సరే వీటిల్లో పెట్టి స్ప్రింకిల్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇవి కూడా ఆఫర్లోనే ఉన్నాయండి. ఆన్లైన్లో కొన్నాను ఇవి నేను. ఇవి 39 రూపీస్ ఆర్ 40 రూపీస్ అలా పడింది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇదేంటంటే మనకి మీ అందరికీ తెలుసు కదా, ఆయిల్ డిస్పెన్సర్ అనమాట. ఇది ఈ విధంగా ఉంటుంది. దీనిపైన ఇట్లా కార్క్ ఉంటుంది, దీన్ని ఇలా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే నేను షాపర్ స్టాప్లో తీసుకున్నాను. షాపర్ స్టాప్ ఆన్లైన్లో కాదు, మాకు విజయవాడలో ఉంది కదా, అక్కడే తీసుకున్నాను నేను. ఇది 199 రూపీస్ పడిందండి యాక్చువల్ ప్రైజే, దీంట్లో ఏం డిస్కౌంట్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా గ్లాసెస్ అండి. ఇవి మనకి వాటర్ తాగడానికి, సమ్ జ్యూసెస్ తాగడానికి అలా బాగుంటాయని ఇవన్నీ కూడా నేను ఈ విధంగా ఇక్కడ బయటనే పెట్టుంచుకున్నాను. నెక్స్ట్ ఇది మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, నాజిల్స్తో ఉంటాయి కదా, ఇవి లోపల మొత్తం ఈ విధంగా ఉంటాయి. 28 దాకా ఉన్నాయి. ఇది రీసెంట్ పర్చేస్ అనమాట నాది, హోమ్ సెంటర్ది. ఇది మీతో షేర్ చేయలేదు. ఇది 2 డేస్ బ్యాకే తీసుకున్నాను నేను. హోమ్ సెంటర్ ఓపెన్ చేస్తాను, అక్కడికి అటువైపు వెళ్ళాను. సరే అని చూస్తే 210 రూపీస్ అండి. ఇది 699 రూపీస్ ఉంది. 210 రూపీస్ పడింది. దీంట్లో ఆల్మోస్ట్ మనకి 28 పీసెస్ దాకా ఉన్నాయి. చూసారు కదా, ఈ నాజిల్స్ ఇలా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి బయట కొనుక్కోవాలంటే కూడా ఈచ్ వన్ వచ్చేసి 30 రూపీస్ 50 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి. ఇవన్నీ కలిపి 210 రూపీస్కి వచ్చాయి. ఇవన్నీ కూడా గ్లాస్ కలెక్షన్ చూపిస్తాను నేను మీకు, అంటే కప్స్, గ్లాసులు ఇలాంటివి. ముందుగా ఇదిగోండి ఈ కప్స్. ఇవి వచ్చేసి నేను షాపర్ స్టాప్లో తీసుకున్నాను. వీటిల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ క్యాప్స్ ఉన్నాయి కదా, అలానే సైకిల్ ఉంటుంది, తర్వాత చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇక్కడ ఈ మోడల్ అందుబాటులో పెట్టుకున్నట్టున్నాను నేను. ఇక్కడున్న వాటిల్లో ఇది ఒక కప్పు. ఇవన్నీ కూడా నేను షాపర్ స్టాప్లో తీసుకున్నానండి ఆన్లైన్లో. ఇవి నేను కొన్ని ఆన్లైన్లో తీసుకున్నాను, అవైతే అప్పుడు బ్రేకేజ్ అయినాయి. కొన్ని మాత్రం నేను ఇక్కడ డైరెక్ట్గా షోరూంలో తీసుకున్నాను. చూసారు కదా, ఇవి కాఫీ కప్స్. ఇవి కూడా నేను బిగ్ బజార్లో తీసుకున్నానండి. ఇవి వచ్చేసి చాలా రోజుల క్రితం తీసుకున్నాను. ఈ విధంగా ఉంటాయి కొటేషన్తో. ఇవన్నీ కూడా లోపల ఉండిపోయినాయి. నేను ఇవి తీద్దామంటే అసలు కుదరట్లేదు. ఎప్పుడు రెగ్యులర్గా వాడే వాటినే వాడుతూ ఉన్నాను. అందుకని ఇప్పుడు వీటిని ఆర్గనైజ్ చేసి రెగ్యులర్గా వాడదామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ ఇది ఒక కప్ అండి. చూసారు కదా ఎలా ఉందో, టంబ్లర్ లాగా ఉంటుంది మనకి ఇంచుమించు. ఈ విధంగా మందంగా చాలా పెద్దగా ఉంటుంది. ఇది 30 రూపీస్ ఆర్ 40 రూపీసే పడింది. ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి. ఇది కూడా 5 ఇయర్స్ 6 ఇయర్స్ దాటిపోయింది. దీనిలో ఏంటంటే మనం ఈ విధంగా ఏమన్నా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇవి కూడా మీతో షేర్ చేసినట్టున్నాను, లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టున్నానండి. ఇవేంటంటే మనకి అన్బ్రేకబుల్ ఉంటుంది కదా మెటీరియల్, అది
ఈ విధంగా ఉంటాయి 2. వీటిలో ఏంటంటే పిల్లలకి ఏదైనా స్నాక్స్ పాప్కార్న్స్ అలాంటివి ఇస్తే, అంటే స్వీట్ కార్న్ అలాంటివి ఇస్తే అయితే బాగుంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి, ఇది ఎప్పటిదో దాదాపుగా మా బాబు చిన్నప్పటిదండి ఇది. దీంట్లో బాగా ఆరెంజ్ జ్యూస్ బాగా తాగేవాడతాను, అంటే మేము. ఇది ఈ విధంగా ఉంటుంది, ఎయిర్ టైట్ మూత వస్తుంది. దీనిలో ఏంటంటే ఈ విధంగా మిక్కీ మౌస్ బొమ్మ ఉంటుంది. దీంట్లో ఏదైనా మనం పోసిన తర్వాత లిక్విడ్ మనకి సైడ్ నుంచి చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అప్పటిదాకా ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఈ గ్లాస్ జార్ అయితే బాగా వాడేవాళ్ళం మేము. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి మౌల్డ్స్ అండి, అంటే సిలికాన్ మౌల్డ్స్. నెక్స్ట్ వచ్చేసి మెజరింగ్ కప్స్ అలాంటివి చూసారు కదా, ఇవి కేక్వి. ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి చాలా తక్కువ కాస్టే పడినాయండి. నెక్స్ట్ వచ్చేసి గుర్తులేదు కానీ ప్రైజెస్. ఇది కూడా అంతే, మెజరింగ్ది మనకి సిలికాన్ది. ఇది కూడా ఈ సిలికాన్ స్పాచులాస్ ఇవన్నీ కూడా ఈ షెల్ఫ్లోనే ఉండిపోయినాయి. ఇది సిలికాన్ది మనం ఇది స్ప్రెడ్ చేస్తాం కదా, నైఫ్, స్ప్రెడ్డింగ్ నైఫ్ అనమాట. ఇది మనం క్రీము, విప్పింగ్ క్రీము ఇవన్నీ స్ప్రెడ్ చేయడానికి. ఇవన్నీ కూడా ఆఫర్లో ఉండేనండి, మరి 150 సమ్ ఆ రేంజ్లో ఉండే అప్పుడు. ఇవి తీసుకున్నా నేను. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉన్నాయి చూసారా చిన్నవి గ్లాస్ జార్స్, ఇవి కూడా అంతే. ఇవి వచ్చేసి దాదాపు 4 ఇవి మెట్రోలో తీసుకున్నాను నేను. 4 వస్తాయి ఇలాంటివి, ఇంత చిన్న సైజువి. ఇవి వచ్చేసి 80 రూపీసే పడిందండి. మామూలుగా అయితే చాలా కాస్ట్ ఉంటాయి కదా, అప్పుడు 70% ఆఫర్ సమ్ ఏదో నడుస్తూ ఉంది. ఆ టైంలో నేను వెళ్ళాను. ఇవి 80 రూపీస్కి 4 వచ్చాయి అనమాట. 20 రూపీసే పడింది. చాలా బాగున్నాయి కదా. ఇవి 2 ఉన్నాయి, అంటే బయట 2 ఉంచాను, మిగిలిన 2 దాచేసాను. వీటిల్లో కూడా ఇది ఒక్కటే వాడుతున్నాను. ఇంకోటేమో డైనింగ్ టేబుల్ మీద ఉన్నట్టున్నది, సాల్ట్ అది వేసి. నెక్స్ట్ ఈ టైపు బాక్సెస్, ఇవి స్టీల్వి. ఇవి కూడా నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను, మెట్రోలో తీసుకున్నాను. ఒక ట్రే ఉంటుంది, 4 బాక్సెస్ ఉంటాయి ఇలాంటివి. ఈ 4 కూడా ఇలానే ఉంచాను, ఎందుకంటే పిల్లలకి ఏమన్నా స్నాక్స్ అలాంటివి పంపడానికి బాగుంటుంది అని చెప్పేసి. కానీ వాడిందే లేదండి. ఇప్పుడు ఈసారి వాడదాం, ఇక అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ షెల్ఫ్ నేను రెడీ చేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మళ్ళీ మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా ఒకసారి, మళ్ళీ నేను చూపించనేమోనని. ఇవైతే విడిగా తీసుకున్నాను, ఇవి డీమార్ట్లో. ఇవి ఒక్కొక్కటి 89 రూపీస్ సమ్ ఆ రేంజ్లో ఉన్నాయి. డీమార్ట్లోనో మరి బిగ్ బజార్లోనో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ జ్యూస్ గ్లాస్లో వచ్చేసి ఈ మోడల్ అండి. ఇవి ఈ విధంగా ఉంటాయి మనకి. ఇవి మ్యాంగో, ఆ మధ్య రస్నాకి వాటికి ఫ్రీ కూడా ఇచ్చారు. కానీ వీటిల్లో ఇవి చాలా పెద్దవి. ఇవి వాటర్ గ్లాసెస్, జ్యూస్ గ్లాసెస్. మన ఇష్టం ఏ విధంగా అయినా వాడుకోవచ్చు. ఇవి కూడా 6 పీసెస్ దాకా ఉన్నాయి ఆల్మోస్ట్ ఇవి. నెక్స్ట్ ఇప్పుడు నేను గ్లాస్ జార్స్ చూపిస్తాను నేను మీకు. నాకు గ్లాస్ జార్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎక్కడికి వెళ్ళినా గ్లాస్ జార్స్ మాత్రం తీసుకుంటానే ఉంటాయి. ఈ కలెక్షన్స్ ఎప్పుడండి, మా బాబు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. చూసారు కదా, కనిపిస్తుందా? ఈ విధంగా ఉంటుంది ప్రింటెడ్. ఇవి వచ్చేసి ట్రియో కంపెనీ అండి. ఇది 3 ఉంటాయి, ఇంకొకటి లోపల పెట్టేశాను. ఇవి 2 మాత్రం వాడదామని తీసుంచాను ఫ్రిడ్జ్లో కానీ అలా పెట్టుకోవడానికని. ఇవి వాడిందే లేదు. ఇవి ఆ మధ్యన బాగానే వాడాను, ఇక లోపల పెట్టేశాను కదా, ఇక వీటిని పట్టించుకోలేదు ఇక నేను. దీన్ని యాపిల్ జార్ అంటారండి. ఇది మీ అందరికి తెలిసే ఉండొచ్చు, మ్యాక్సిమం బిగ్ బజార్లో వాటిల్లో ఉంటానే ఉంది. ఇది చాలా పెద్దది. ఇది వచ్చేసి 249 రూపీస్ అండి. ఈ ఒక గ్లాస్ జార్ వచ్చేసి ఇది నేను పప్పెట్ జమాల్స్లో తీసుకున్నాను. ఇవి బిగ్ బజార్లో కూడా వచ్చాయి, కానీ నేను అంతకుముందే ఇవి పప్పెట్లో తీసేసుకున్నాను, అందుకని ఇక నేను వీటిని పర్చేస్ చేయలేదు. పప్పెట్ జమాల్స్ అంటే మీ అందరికీ తెలియదు కదా, పప్పెట్ జమాల్స్ అనేది కూడా ఒక గ్లాస్ వేర్ కలెక్షన్ అనమాట మొత్తము. ఇది మాకు విజయవాడలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. 1 టౌన్లో ఉంటుంది, వాళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైజెస్లో కూడా దొరుకుతాయి. మనకి ఆల్ వెరైటీస్ ఉంటాయి, రీజనబుల్ రేట్స్తోనే ఉంటాయండి, మరి టూ మచ్ ఏం ఉండదు కాస్ట్. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఈ పప్పెట్ జమాల్స్ వచ్చేసి మనకి సిటీ లోపల కూడా ఒకటి పెట్టారు, లైఫ్ స్టైల్కి కొంచెం ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటాయి, కాకపోతే ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ హైగా ఉంటాయి, ఎందుకంటే మనకి సిటీ మధ్యలో కాబట్టి. అలానే మనకి డిస్కౌంట్స్ కూడా నడుస్తూ ఉంటాయి, డిస్కౌంట్స్ కూడా బాగుంటాయండి. ఇవి నేను ఒక 3 వచ్చేసి 249 రూపీస్కి తీసుకుంటే, ఒక 2 వచ్చేసి నేను 129 రూపీస్కి తీసుకున్నాను, అంటే హాఫ్ 50% డిస్కౌంట్లో 120 రూపీస్కి తీసుకున్నాను. ఇవి
చూసారు కదా, చాలా చాలా బాగుంటుంది. ఎయిర్ టైట్ మూత వస్తుంది. వీటిల్లో నేను ఎందుకు పెట్టట్లేను అంటే ఇది కొంచెం ప్లేస్ ఎక్కువ పట్టుద్దండి డైనింగ్ టేబుల్ మీద పెడితే. ఈ మధ్యన నేను గ్లాస్ జార్స్ ఎక్కువగా కొనుక్కున్నాను కదా, అందుకని ఇవి లోపల పెట్టేశాను. వాడదాం అనుకుంటున్నాను, ఇక మీదటైనా తీసి వాడతాను, చూస్తాను మ్యాక్సిమం వాడడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక గ్లాస్ జార్ కలెక్షన్ అండి. ఇది మామూలుగా ప్లెయిన్గానే ఉంటుంది. ఇది కూడా ట్రియో. దీంట్లో ఆ మధ్యనైతే మేము దాదాపుగా మా బాబు ఫస్ట్ క్లాస్ అనమాట, అంటే మీరే చూడండి మా బాబు ఇప్పుడు 10th. ఆ టైంలో అయితే నేను ఎన్ని గ్లాస్ జార్ కలెక్షన్స్ తీసుకున్నాను ఈ స్ట్రాబెర్రీలో. ఇవి దాదాపుగా కొంచెం పెద్దవి, అంటే ఒక 1.5 kg పట్టే జార్ దగ్గర నుంచి నా దగ్గర చిన్నది 1/2 kg పట్టే జార్ దాకా ఉన్నాయి. ఈ జార్స్ వచ్చేసి ఒక్కొక్కటి 3-4 అలా తీసుకున్నాను అనమాట ఆ టైంలో, సైజెస్ వైజ్గా. ఎందుకంటే చట్నీస్ అలాంటి స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి, అలానే డెకరేషన్ ఐటమ్గా కూడా అందంగా కనిపిస్తుంది మనకి షెల్ఫ్లో పెట్టడానికి. ఈ గ్లాస్ జార్ కలెక్షన్ అనేది ఇది వచ్చేసి 179 రూపీస్, 200 ఆ రేంజ్లో ఉందండి. ఇది ఇంత పెద్దది. ఈ మూత కూడా ఈ విధంగా గ్రిప్స్ ఉంటుంది. ఇందాక చూపించాను కదా నేను మీకు. నెక్స్ట్ వచ్చేసి బౌల్స్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఓల్డ్ మోడల్ అవ్వచ్చు, ఇది కూడా మా బాబు చిన్నప్పుడు తీసుకున్నాను. ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా పెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేదాన్ని ఇంతకుముందు, ఫ్రిడ్జ్లో కూడా వాడేదాన్ని ఎక్కువగా. ఇలాంటివి 2 తీసుకుంటే ఒకటి బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ విధంగా ఉంటుంది, సూప్ బౌల్ లాగా అనమాట. ఇదేంటంటే 200-300 దాకా పడిందండి. ఇది ఆల్మోస్ట్ ఎప్పుడు దాదాపుగా 7-8 ఇయర్స్ దాటింది. నేను ఇది బిగ్ బజార్లో తీసుకున్నాను. అప్పట్లో ఇది చాలా ఫ్యాషన్ అనమాట. దీంట్లో ఈ విధంగా కలర్ రావడం అనేది స్టార్టింగ్లో. దీంట్లో కర్రీస్ అలాంటివి చేసినప్పుడు పెట్టుకునేదాన్ని. ప్రజెంట్గా అయితే ఇవి తీసుంచాను నేను కొన్ని, ఇవి వాడదాం అన్నట్టుగా రెగ్యులర్గా. నెక్స్ట్ ఇది వచ్చేసి మన సాల్ట్ బాక్స్. దీంట్లో ఒక స్పూన్ ఉంటుంది, ఒక చిన్న సొరుగులాగా వస్తుంది, ఇలా ఓపెన్ చేయాలి. ఇది వచ్చేసి నేను షాపర్ స్టాప్లో తీసుకున్నాను. ఇది 350 దాకా పడిందండి, చాలా చిన్నది, కాకపోతే పర్వాలేదు బాగానే ఉంది. ఇందాక మీకు గ్లాస్ కలెక్షన్ చూపించాను కదా, ఇదిగోండి ఇట్లా సైకిల్స్ ఈ విధంగా ఇలా ఉంటాయి. నెక్స్ట్ మీసాలు, నెక్స్ట్ ఇంకా కొంచెం పెద్ద సైకిల్, సింగిల్ సైకిల్ అలా ఉంటాయి. లోపల వచ్చేసి ఈ విధంగా వైట్గా ఉంటాయి. ఇవి 79 రూపీస్ దాకా పడిందండి. ఇది వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నాను, అదే షాపర్ స్టాప్లో తీసుకున్నాను. ఇవి ఈ విధంగా జార్స్ కూడా ఉన్నాయండి నా దగ్గర. ఇవి వచ్చేసి ట్రియో కంపెనీ. దీంట్లో కూడా ఎయిర్ టైట్గా ఉంటుంది, ఈ విధంగా ప్రింటెడ్. ఇందాక మీరు చూసిన స్ట్రాబెర్రీలో అయితే కివి ఉంది, పంప్కిన్ ఉంది, నా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు టైం వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను. మరి అప్పటిదాకా నా వీడియోస్ని చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, మోచమట్లు లైక్ చేస్తూ ఉండండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈ విధంగా ఉన్నాయి గ్లాస్ జార్స్. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీరు ఆఫర్స్ కోసం కొన్ని రోజులు వెయిట్ చేయండి, లేదు అంటే ఏదన్నా ఆన్లైన్లో అలా కూడా తీసుకోండి, చాలా బాగుంటాయి. వీటిని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. అప్పట్లో చాలా తక్కువ ప్రైస్ ఉండేటివి, ఇప్పుడు మాత్రం చాలా కాస్ట్లీ అయిపోయినాయి. హోమ్ సెంటర్స్, షాపర్ స్టాప్స్ ఇలాంటి వాటి పుణ్యమా అంటూ కొన్ని ఆఫర్స్ పెట్టడం వల్ల కొన్ని తక్కువలో కూడా దొరుకుతూ ఉన్నాయి. మనం ఒక ఐటెం తీసుకునే దగ్గర 2 ఐటమ్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలా వెబ్సైట్స్ లింక్స్ను కూడా నేను ఈ వీడియో కింద ఇవ్వడానికి ట్రై చేస్తాను, కావాలన్న వాళ్ళు చెక్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.